ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొకముందు పోలీసులు కొడాలి నాని ఇంటికి వెళ్ళి ఆయనకి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క నిరసన కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. అక్కడ ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి సమాధానం ఇచ్చారు. ఇది ఒక జంజీ ఉద్యమంగా చూపిస్తున్నారు, కానీ జంజీలు ఎవరు కూడా ఈ ఉద్యమంలో లేరు, వీళ్ళంతా కూడా గంజాయి బ్యాచ్ అంటూ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది కదా అనుకుంటే, దానికి సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా చేసినటువంటి ఉద్యమాన్ని కూడా అప్పుడున్నటువంటి నిరుద్యోగులను, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా, వారిని కూడా అలాగే పాకిస్తానీలు ఖలిస్తానీలు అంటూ కూడా వారిని కూడా విమర్శించారు. కానీ చివరికి వాళ్ళు చేసినటువంటి ఉద్యమానికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితులే త్వరలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వస్తుంది. ఇక్కడ విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ కూడా రాజీనామా చేసి తీరాల్సిందంటూ ఆయన ఘాటైన సమాధానం చెప్పారు. అంటే మరొక వైపు తన కుమారుని రక్షించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతున్నారంటూ, ఒక దశలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిపై పరిటాల రవికి సంబంధించినటువంటి హత్యకు జరిగి సంబంధించి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిని విచారణ కొరగా ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేశారు. దాని నుంచి క్లీన్ చిట్ లభించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. ఆ విధంగా తన కుమారుడిపై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు, మీరు తప్పు చేయకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరిగితే అది మీకే మంచిది కదా అంటూ కూడా కొడాలి నాని సెటర్లు వేయటం జరిగింది. అయితే ఈ మెగా డిఎస్సి 2025కి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈరోజు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ కూడా, ఆయన కూడా ప్రధానంగా ఈరోజు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆయన కూడా ప్రధానంగా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. అంటే తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ కోరారు. ఆ సిబిఐ ఎంక్వైరీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చీట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చీట్ వచ్చింది. వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి మీరు సిబిఐ ఎంక్వైరీ కోరారు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చీట్ వచ్చింది. మీరు ఎందుకు తప్పు చేయకపోతే మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం పడవచ్చు కదా అంటూ వల్లభనేని వంశీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క విషయంలో ఏ రకంగా అయితే సిబిఐ ఎంక్వైరీ వేయాలని మీరు కోరారో, అదేవిధంగా లోకేష్ విషయంలో కూడా మెగా డిఎస్సికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలి, నిష్పక్షపాతంగా మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ ఒక పక్క వల్లభనేని వంశీ కూడా ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆయన కూడా సెటైర్లు వేయటం జరిగింది. ఒక రకంగా చూస్తే మెగా డిఎస్సి 2025 అనేటువంటి అంశం యువత చేతుల్లోకి పోయింది. ఒక జంజీ ఉద్యమంలాగా ఆంధ్రప్రదేశ్లో ఇది కొనసాగుతుంటే, మరొక పక్క ఏ కార్యక్రమం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంజాయి బ్యాచ్ అంటూ చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో కామెంట్స్ చేయడం పరిపాటి అయిపోయింది. మన దేవరపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా, వాళ్ళందరినీ అక్కడికి వచ్చినటువంటి జనాలందరినీ కూడా, అక్కడ వచ్చినటువంటి యువతను కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పర్యటిస్తే యువత ఎక్కువగా వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ఒక గంజాయి బ్యాచ్ అంటూ వ్యాఖ్యానించడం, అక్కడ ఒక యువకుడు షర్ట్ తీసి జగన్మోహన్ రెడ్డిపై తన అభిమానాన్ని చూపించుకుంటూ తన గుండెలపై ఒక పక్క రాజశేఖర రెడ్డి ఫోటో, మరొక పక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్న దాన్ని అది చూపించడానికి షర్ట్ తీసి జగన్మోహన్ రెడ్డి ముందు అతను ఒక అభిమానాన్ని చూపించుకుంటే, దాన్ని కూడా అతను గంజాయి తాగి మత్తులో ఎలా చేశాడంటూ విమర్శించడం, తర్వాత మీడియా ముందుకు వచ్చినటువంటి ఆ బోడపాటి విక్రమ్ బాబు అనేటువంటి ఆ వ్యక్తి నేను ఈ రకంగా పచ్చబొట్లు చూపించడానికి తీసినట్టు వివరణ ఇవ్వడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా సరే ఎక్కువగా యువతను ఆకట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డికి యువకుల్లో ఫాలోయింగ్ పెరిగింది, జంజీలో ఫాలోయింగ్ పెరిగింది. ఈ అంశాన్ని అంతా కూడా జీర్ణించుకోలేనటువంటి అధికార కూటమి పార్టీ నేతలు ఏదో రకంగా బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూనే ఉన్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మరొక వైపు ఈ డిఎస్సి 2025 అంశానికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలపై నిగ్గు తేల్చాలి. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఆ ప్రశ్నాపత్రాలు తయారు చేసేటువంటి నియామక బోర్డులో ఉన్నటువంటి సభ్యుడే లీకేజ్కి పాల్పడి ఆ సభ్యుడే ఇందులో టాపర్గా నిలిచాడు, కానీ అతను మెరిట్ లిస్టును తొలగించారు. కాకపోతే దాంతో ఆ నవీన్ అనేటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రదించాడు. ఇదంతా తప్పిదం కాదా? ఈ తప్పులు మీరు ఎందుకు ఒప్పుకుంటలేదు? అలాగే సాప్కు సంబంధించి కొన్ని క్రీడల్లో, జూడో వంటి క్రీడల్లో పార్టిసిపేట్ చేసినందుకే చాలా మందికి లోకేష్ పాదయాత్రలో, యోగాళం పాదయాత్రలో పాల్గొన్నటువంటి కొంతమందికి సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. వాళ్ళెవరికి కూడా ఎగ్జామ్స్ లేకుండా జీవో నంబర్ 47 ఇష్యూ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన కల్పించారు. నేరుగా అంటే ఏమాత్రం అర్హత లేకపోయినా, ఎగ్జామ్స్ రాకపోయినా నేరుగా ఉద్యోగాలు ఇచ్చేశారు. కేవలం క్రీడల్లో పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికెట్స్ శాప్ ద్వారా, అంటే
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్లను బేస్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఒరిజినల్గా స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళకి యథార్థంగా 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాటికి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాలేదు. వాళ్ళందరి పేర్లు కూడా మెరిట్ లిస్ట్ నుంచి తొలగించడం జరిగిందంటూ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే దీంట్లో నష్టపోయారో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 3% పోస్టుల్లో సుమారు 372 పోస్టులకు సంబంధించి అవకతవకలు జరిగాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతున్న ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యమం తీవ్రతరం చేయడంతో మొన్న కర్నూలులో ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి అందరు టీచర్స్తో కూడా వాళ్ళందరితో కర్నూలు కొండారెడ్డి బురుజులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం చేయించారు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి చేసినట్లయితే ఆ నిరసన కార్యక్రమం వేరే రకంగా ఉండేది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం డిఎస్సి అనేటువంటి అంశాన్ని తప్పుగా చూపించట్లేదు. ఎవరైతే టాపర్గా వచ్చారో ఆ వ్యక్తి వల్ల పేపర్ లీక్ అయ్యింది, ఆ వ్యక్తి ప్రశ్నాపత్రాలను ముందే తెలుసుకుని ఆ వ్యక్తి టాపర్గా వచ్చాడు, ఆ వ్యక్తిని విషయంలో మీరు మెరిట్లోంచి అతను తొలగించారు. అలాగే గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తులకు కూడా మీరు ఉద్యోగ కల్పన చేయలేదు. ఒరిజినల్గా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎంతమంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ 1:1 రేషియోలో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. వాళ్ళందరికీ యథార్థంగా ఉద్యోగాలు వచ్చి తీరాలి. కానీ అటువంటి వాళ్ళెవరికి కూడా మీరు ఉద్యోగ కల్పన చేయకుండా ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించడం, ఆ అభ్యర్థులందరూ కూడా తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్లే నేరుగా ప్రెస్ మీట్లో చెప్పారు మాకు అన్యాయం జరిగిందని. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు. అప్పటికి జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమానికి సంబంధించి ఏపీలో కూడా ఇక్కడ కూడా జంజీ ఉద్యమం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు రాజీనామా చేయాలి, దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని మొదటి నుంచి పట్టుబట్టడం. దాంట్లో భాగంగా ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారిని ఆయన్ని నిరసన దీక్షలో పాల్గొకుండా పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన నేరుగా దీక్షలో పాల్గొని ఏ రకంగా అయితే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో అదే విధంగా త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే రోజులు దగ్గర పడ్డాయి. ఈ జంజీ ఉద్యమాన్ని గంజాయి బ్యాచ్ అన్నా ఏ రకంగా అనుకున్నా సరే దీనికి ఏ ప్రభుత్వమైనా సరే తల వంచక తప్పదంటూ కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని తెలుగుదేశానికి సంబంధించినటువంటి నేతలపై చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే రోజులు దగ్గర పడ్డాయి. ఈ జంజీ ఉద్యమాన్ని గంజాయి బ్యాచ్ అన్నా ఏ రకంగా అనుకున్నా సరే దీనికి ఏ ప్రభుత్వమైనా సరే తల వంచక తప్పదంటూ కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని తెలుగుదేశానికి సంబంధించినటువంటి నేతలపై చురకలంటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు. అప్పటికి జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమానికి సంబంధించి ఏపీలో కూడా ఇక్కడ కూడా జంజీ ఉద్యమం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు రాజీనామా చేయాలి, దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని మొదటి నుంచి పట్టుబట్టడం. దాంట్లో భాగంగా ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారిని ఆయన్ని నిరసన దీక్షలో పాల్గొకుండా పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన నేరుగా దీక్షలో పాల్గొని ఏ రకంగా అయితే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో అదే విధంగా త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే రోజులు దగ్గర పడ్డాయి. ఈ జంజీ ఉద్యమాన్ని గంజాయి బ్యాచ్ అన్నా ఏ రకంగా అనుకున్నా సరే దీనికి ఏ ప్రభుత్వమైనా సరే తల వంచక తప్పదంటూ కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని తెలుగుదేశానికి సంబంధించినటువంటి నేతలపై చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే రోజులు దగ్గర పడ్డాయి. ఈ జంజీ ఉద్యమాన్ని గంజాయి బ్యాచ్ అన్నా ఏ రకంగా అనుకున్నా సరే దీనికి ఏ ప్రభుత్వమైనా సరే తల వంచక తప్పదంటూ కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని తెలుగుదేశానికి సంబంధించినటువంటి నేతలపై చురకలంటించారు.